హలో అండి. నమస్తే. ఇదైతే మేగడనమాట. ఒక 4 రోజుల నుంచి తీసి డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టాను. అది తీసి ఇప్పుడు గిన్నెలో అయితే ఏసుకున్న. ఐస్ గడ్డ కట్టిందనమాట. ఒక గంట సేపు బయట పెట్టుకుంటే కరిగిపోయింది మేగడంతా. ఇది ఇలా మజ్జిగలాగా చేస్తున్నాననమాట. ఇది తిప్పితే ఒక 10 నిమిషాల లోపలే వెన్నపూస అయితే పడిపోతదనమాట. వెన్నపూస పడిన తర్వాత ఇంకా శుభ్రంగా కడిగేసుకొని 2, 3 సార్లు ఐస్ వాటర్‌లో ఏసి కడిగేసుకున్నామంటే ఈ విధంగా గట్టిగా వెన్నపూస అయితే వచ్చిద్ది. ఇది 2, 3 సార్లు వాటర్‌లో ఏసుకొని కడుక్కొని శుభ్రంగా అప్పుడైతే కరగబెట్టుకోవడమే. కరగబెట్టుకుంటే మంచి నెయ్యి ఎర్రగా కరగబెట్టుకున్నామంటే పూసలాగా నెయ్యి ఎర్రగా చాలా బాగొచ్చిద్దనమాట. డీప్ ఫ్రిడ్జ్‌లో గాని పెట్టుకున్నామంటే వాసన, స్మెల్ రాదు. చాలా బావుండిద్ది. తెల్లగా వెన్నపూస కూడా బాగొచ్చిద్దనమాట. విడిగా మామూలు ఫ్రిడ్జ్‌లో పెట్టామంటే వాసన వచ్చిద్ది. డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే ఎన్ని రోజులైనా ఏమవ్వదు. ఇలా కరగబెట్టేసుకొని ఒక డబ్బాలో పోసుకున్నామంటే బయట పెట్టినా కానీ ఎన్ని రోజులైనా కానీ నెయ్యి చాలా బావుండిద్ది. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఆపేసుకోవడమే. స్టవ్ ఆపేసుకుంటే ఇంక మంచి కలర్ వచ్చేసిద్ది. ఇంక తీసి డబ్బాలో స్టోర్ చేసేసుకోవడమే. ఇలా నెయ్యి ఇంట్లోనే చేసుకున్నామంటే మేగడంతా తీసి పెరుగు తోడుకున్న తర్వాత మేగడ తీసి పక్కన పెడతాను నేను. అదైతే నెయ్యి చాలా బాగుండిద్ది. ఈ విధంగా అయితే కరగబెట్టేసి ఇది ఆపిన తర్వాత కూడా ఇలా వస్తూనే ఉంటుంది కొంతసేపు. మంచి కలర్ వచ్చిద్ది. నెయ్యి కూడా చాలా బాగుండిద్ది. ఏం నెయ్యి అవసరం లేదు. ఫ్రెష్గా ఉందన్నమాట. చాలా బాగుంది. ఇలా ఒకసారి నెలకు ఒకసారి 15 రోజులకు ఒకసారి నెయ్యి చేసుకొని ఉంచుకుంటాను నేనైతే. అంతే అండి. చిన్న లైక్ ఇవ్వండి నచ్చినట్టయితే. ఇలా ఎర్రగా కాసుకున్నామంటే చాలా బాగుండిద్ది. బాయ్ అండి. నమస్తే.